హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూపీస్ తెలుగులో. బిగ్ బాస్ 8 తెలుగు అప్డేటెడ్ న్యూస్తో వచ్చాను నేను. ఆల్రెడీ లోగో రిలీజ్ అయింది. లోగో ఎక్స్ట్రాడినరీగా ఉంది, బట్ ప్రోమో కూడా రిలీజ్ అవబోతుంది. ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం అండ్ కంటెస్టెంట్స్ది కన్ఫర్మేషన్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వరకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ నేను, ఎవరు ఇంకా కన్ఫర్మ్ అవ్వలే. ఆగస్ట్ 15ని సైన్స్ అవుతాయి అగ్రిమెంట్స్ మీద. అప్పటి వరకు ఎవరిది కన్ఫర్మేషన్ అనేది ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఇప్పుడు వరకు అప్రోచ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే. ఆల్మోస్ట్ 80 మెంబర్స్ని అప్రోచ్ అయ్యారు. ఇంకో 100 మెంబర్స్ని అప్రోచ్ అవ్వబోతారు. బట్ అందులో ఫైనలైజ్ చేసేది 22 మందిని. బట్ అగ్రిమెంట్ మీద సైన్ 15వ తారీఖున 16వ తారీఖున అవుతుంది. అప్పుడు కన్ఫర్మ్డ్ ఫైనలిస్ట్ అప్డేట్ వస్తుంది. కానీ అగ్రిమెంట్ మీద సైన్ చేయకముందే మనకి కొన్ని కంటెస్టెంట్లు మ్యాటర్ అర్థమైపోద్ది, 100% వస్తారు అని. అలా ఒక టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ సీజన్ 8 బజ్ ఎవరు హోస్ట్ చేయబోతున్నారు అంటే శివాజీ గారు కాకపోతే అమర్దీప్ ఆర్ శోభా శెట్టి అని చెప్పి టాక్ నడుస్తుంది కదా. దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. అండ్ ముఖ్యంగా 2 కంటెస్టెంట్ల మీద కొంచెం కాంట్రవర్సీ టాక్ నడుస్తుంది. ఒకటి హారిక అండ్ ఏక్నాథ్. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తున్నారు, ఇద్దరు వస్తున్నారు, అసలు ఏంటి పంచాయతీ. అండ్ తేజస్వి గౌడ గారు డౌట్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. అందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉన్నది మాట్లాడదాం. సో 1 by 1 వద్దాం. ఫస్ట్ ప్రోమో వచ్చేసరికి ఆగస్ట్ 2nd వీక్ 99% రిలీజ్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది విత్ రిలీజ్ డేట్. ప్రోమో కూడా లోగోలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని టాక్. అందులో ఈసారి ఏ థీమ్తో వెళ్ళబోతున్నారు అనేది క్లియర్గా రివీల్ చేస్తారు నాగార్జున గారు. విత్ రిలీజ్ డేట్ రిలీజ్ వచ్చేసరికి 100% September 8. బిగ్ బాస్ 8 September 8 ఫిక్స్. ఇది ప్రోమో అప్డేట్. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ 8 సీజన్ 99.999% శివాజీ గారే చేస్తారు. అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక అనేది జస్ట్ టాక్, అది నమ్మకండి. 99% శివాజీ గారు చేయడానికి హై ఛాన్స్ ఉంది. ఒకవేళ చేయకపోతే అప్పుడు ఇంకా వాళ్ళు సెకండ్ థాట్ శోభా శెట్టి అనుకుంటారు. బట్ వెరీ 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 లీస్ట్ ఛాన్స్. చెప్పినట్టే 99.99% శివాజీ గారే చేస్తారు. ఇంకా తేజస్వి గౌడ గారు మ్యాటర్లోకి వస్తే, తేజస్వి గౌడ గారు రావడానికి ఛాన్స్ లేదు, ఈసారి రారు అంటున్నారు కదా. అది 100% ఫేక్ న్యూస్. ఆవిడని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆమె సైడ్ నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, సైన్ పెట్టకపోయినా కూడా కొంతమంది ఫిక్స్ అయిపోవచ్చని. ఆమెలో ఆ భాగంలో ఒక కంటెస్టెంట్ తేజస్వి గౌడ గారు. ఈ సీజన్ 100% చెప్పకూడదు కాబట్టి 99% రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్గా నేను నీతోనే డాన్స్ 2.4 విన్నర్, దాని ముందేమో సెకండ్ రన్నర్ అప్ అమర్దీప్ కూడా మంచి బజ్లో ఉన్నాడు. సో ఇలాంటి సీజన్ వదులుకోరు, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ ఆమె ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవడానికి చేస్తారు. అండ్ ఆమె క్లియర్గా అప్డేట్ కూడా ఇచ్చారు. తమిళ సీరియల్స్ అవన్నీ పాజ్ పెట్టారు, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారని. దాని మీనింగ్ ఏం లేదు, బిగ్ బాస్కి వస్తున్నారని. ఇది క్లియర్ చేద్దామని చెప్పాను. తేజస్వి గౌడ గారు మ్యాక్స్ వస్తారు. నెక్స్ట్ హారిక గారిది అప్డేట్ వస్తుంది. హారిక వస్తున్నారా లేకపోతే హారిక ఏక్నాథ్ కలిసి వస్తున్నారా అని చెప్పి. యాక్చువల్గా హారిక గారిని అప్రోచ్ అయ్యారు బీబీ టీం వాళ్ళు. బట్ ఏక్నాథ్ బ్రో వచ్చేసరికి ఇక్కడ ఫిట్టింగ్ ఏం పెట్టాడంటే ఇద్దరు వస్తామని చెప్పి ఫిట్టింగ్ పెట్టాడు పేరు కింద. బట్ ఈ సీజన్ బిగ్ బాస్ 8 వాళ్ళు అస్సలు ఇంట్రెస్ట్ లేదు పేర్స్ తేడానికి. సో వాళ్ళకి పేర్స్గా తీసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏక్నాథ్ వస్తే మేము ఇద్దరమే వస్తామని చెప్పి చిన్న కండిషన్ పెట్టాడు. ఈ కండిషన్ మీద ఇంకా చర్చ అవుతుంది. ఒకవేళ అదేంటి పెంట అయితే ఇద్దరు రావడం మానేస్తారు. ఒకవేళ వస్తే హారిక వస్తుంది తప్ప ఇద్దరు రారు. ఇది అప్డేట్. బట్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి మిగిలిన కంటెస్టెంట్లకి కొంచెం ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ టాప్ 5 కాదు, 5 కంటెస్టెంట్స్ పక్కగా వస్తారు. వీళ్ళు అగ్రిమెంట్ మీద సైన్ పెట్టకపోయినా వీళ్ళు పెడతారు అనే కంటెస్టెంట్లు. ఫస్ట్ నేను చెప్పినట్టు తేజస్వి గౌడ గారు 99.99% వస్తారు. అంజనీ పవన్ గారు లాస్ట్ సీజనే రావాలి, ఈ సీజన్ 100% వస్తారు, రాసి పెట్టుకోండి. అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు బట్ వస్తారు. నెక్స్ట్ బంచిక్ బబ్బులు కూడా 90% రావడానికి ఛాన్స్ ఉంది. ఈయన కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సింగర్ సాకేత్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఫైనలైజ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హారిక గారు. ఈమెని అసలు బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు తీసుకోవడానికి. బట్ మధ్యలో ఏక్నాథ్ బ్రో రావడం వల్ల చిన్న కాన్ఫ్లిక్ట్ అవుతుంది. కానీ లేకపోతే ఈ పార్టీకి కన్ఫర్మేషన్ వచ్చింది నేను అగ్రిమెంట్ మీద సైన్ చేయమని. బట్ ఈమె నాకు తెలిసి మ్యాక్స్ ఈ ఆపర్చునిటీ వదులుకోరని నేను అనుకుంటున్నా. సో ఈమె కూడా రావడానికి హై ఛాన్స్ ఉంది. ఈ 5 యాజ్ ఆఫ్ నో ఇప్పుడు సర్క్యులేట్ అయిన లిస్టుల్లో హై ఛాన్స్ ఉంది ఈ 5 రావడానికి. మిగిలిన వాళ్ళు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆగస్ట్ 15, 16 వీళ్ళందరూ అగ్రిమెంట్ సైన్ చేసి ఫైనలైజ్ అయిపోతారు. అప్పుడు మనకి ఫైనలైజర్ కంటెస్టెంట్స్ లిస్ట్ వస్తుంది. బట్ ఈ 5 అయితే కన్ఫర్మ్. అండ్ కుమారి ఆంటీ
అనే ఆమెను అసలు ఎవరు అప్రోచ్ అవ్వలేదు, ఆమె 100% రావట్లేదు. సో కుమారి అండ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ అట్ ద సేమ్ టైం రాజ్ తరుణ్ కూడా ఎవరు అప్రోచ్ అవ్వలేదు, అండ్ యువ సామ్రాట్ రవిని కూడా ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఇవన్నీ జస్ట్ రూమర్స్. స్పై ఎక్కది వచ్చి ఆమెను అప్రోచ్ అయ్యారు, ఇంకా నడుస్తుంది, అది రూమర్ కాదు. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి, ఆమె ఏం వీడియోలు కూడా చేయట్లేదు. బట్ ఆమె వస్తారా రారా అనేది ఆమె డెసిషన్ మీద ఆధారపడి ఉంది. ఇది మీకు ఇంకో 2 వీక్స్లో అప్డేట్ ఇస్తా క్లియర్గా. బట్ యాజ్ ఆఫ్ నో ఈ 5 కంటెస్టెంట్స్ అయితే వెరీ 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 హై ఛాన్స్ ఉంది. ఇంకే అప్డేట్ వచ్చినా కూడా నేను ముందుగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, దాని తర్వాత యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. సో దయచేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం ట్రై చేయండి, కింద లింక్ పెడతా. అలాగే ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.